వెల్కమ్ బ్యాక్. కళంకిత మంత్రుల్ని 24 గంటల్లో డిస్మిస్ చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. లేకపోతే తాము ఆందోళన చేపడతామని హెచ్చరించారు టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు. జగన్ అక్రమాస్తుల కేసులు సిబిఐ ఛార్జ్ షీట్లు వేసుకుంటూ పోతున్న సబితను రాజీనామా చేయొద్దని సీఎం అనటం సరికాదని గాలి ముద్దుకృష్ణం అన్నారు. మేము ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఈరోజు సిబిఐ దర్యాప్తు చేసింది. ఒక మంత్రి మోపిదేవి వెంకటరమణ మాత్రం మీరు రాజీనామా ఆమోదించి జైల్లో పెట్టారు. ధర్మాన ప్రసాదరావుకి వచ్చే లోపల రాజీనామా పెట్టినా కూడా మీరు ఆమోదించలేదు. ప్రాసిక్యూషన్కి పర్మిషన్ ఇవ్వలేదు. న్యాయ సలహా ఇస్తామన్నారు. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డిని కూడా మీరు రాజీనామా పెట్టద్దని చెప్పి అంటున్నారు. 24 గంటల లోపల వీళ్ళ యొక్క రాజీనామా వీళ్ళు డిస్మిస్ చేయకుండా పోతే టెయింటెడ్ మినిస్టర్స్ అందరినీ మేము కూడా పోరాటం చేస్తాం. ప్రజల సొమ్ముని కాజేశారు, ప్రజల సొమ్ముని దిగమింగారు, దోచుకున్నారు, దాచుకున్నారు. 1,00,000 కోట్లు రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకొని ఆయన సంతకాలతో జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నాడు. దానికి సిబిఐ ఛార్జ్ షీట్ల మీద ఛార్జ్ షీట్లు వేస్తూ ఉంటే కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు. సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి కొంత తీసుకున్నారు అమౌంట్లు, వాళ్ళేమో ఎక్కువ తీసుకున్నారు. అందరూ దీనికి సంబంధం ఉండేవాళ్లే. వీళ్ళు సంతకాలు పెట్టందే ఫైలు పోదు. మీరు నెగటివ్గా రాస్తుంటే మీకు సంబంధం లేదు. మీరు సంతకం గుట్టిగా పెట్టామంటారు, తప్పది. కన్న కూతుర్ని కాపాడబోయి ఈవ్ టీజర్ల ఘాతుకానికి బలైన సుశీల మృతదేహంతో దళిత సంఘాలు తెనాలిలో ఆందోళనకు దిగాయి. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి దళిత సంఘాలు. ఈ దారుణంపై న్యాయ విచారణ జరిపించాలని, ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ బార్ లైసెన్స్ను రద్దు చేయాలని, బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి దళిత సంఘాలు. కత్తి పద్మారావుతో పాటు పలువురు దళిత నేతలు, సుశీల కుటుంబ సభ్యులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వెంటనే దళితుల ఐక్యత, జోహార్ బేతాళ సునీల, దళితుల ఆత్మగౌరవ పోరాటాలు, దళితుల ఆత్మగౌరవ పోరాటాలు. రాజులు వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రధాన ముద్దాయి ట్యాక్స్ మీద రిపోర్ట్ చేసి దాన్ని ప్రకటించడం కోసం మేము ఆ హామీ యొక్క రిటర్న్ హామీ కోసం మేము ఈ రోజున మా సునీల ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా జరుగుతుంది. మేము మా పిల్లలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో పిల్లల పేర్లు మోనికా కుమీరాకు కిరణ్ కుమార్ రెడ్డి కూతురికి ఎంత ఆస్తుందో కొలిసి, లేదా ఆస్తి ఆయన ఏదైనా డాక్యుమెంట్స్ సరిగా పెట్టకపోతే 50 లక్షల రూపాయలు సాయంత్రం లోపల ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో సీఎం ఇందిరమ్మ కలలు, కిరణ్ ప్రసంగాన్ని అడ్డుకున్న తెలంగాణ వాదులు. క్షేమంగా తల్లి ఒడి చేరిన శ్రాగ్వి, ఫ్యామిలీ ఫ్రెండే కిడ్నాపర్. కళంకిత మంత్రులపై టీడీపీ ఆగ్రహం, 24 గంటల్లో డిస్మిస్ చేయాలని డిమాండ్. ఈవ్ టీజర్ల ఘాతుకానికి బలైన సుశీల మృతదేహంతో దళిత సంఘాల ఆందోళన.